ఎమ్మెల్యే గారు ముందు 18 నెలల క్రితం ఎప్పుడో 40 కోట్లు మాకు బ్లాక్ చేసిన అమౌంట్ ని రిలీజ్ చేయండి అని అడిగితే ఆ అమౌంట్ ఏంది 400 కోట్లు తెస్తాను నేను మదనపల్లికి అని ఎటకారంగా చెప్పడం జరిగితే వీళ్ళు ఇంకా నిన్న మీటింగ్ లో అడగడం జరిగింది. మీరు అది తెస్తామన్నారు కదా, తేలేదు, అది తెప్పించి ఇవ్వండి అని అడగడం జరిగితే ఎమ్మెల్యే గారు దానికి షాజహాన్ బాషా గారు దానికి సమాధానంగా తెస్తున్నారా లేదా వేరేదేమన్నా ఉందా అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కాబట్టి అడిగే హక్కు అందరికీ ఉంటుంది. అడిగినారు. కానీ నిన్న మళ్ళీ మున్సిపాలిటీ దగ్గర వాళ్ళు బర్త్డే ప్రోగ్రామ్ కని వచ్చినప్పుడు కొన్ని విషయాలు ఆయన ప్రెస్కు చెప్పడం జరిగింది. ఏమంటే ఒగలేని కౌన్సిలర్స్ వాళ్ళు మున్సిపాలిటీలో సున్నం కొట్టించుకోలేకపోయినారు, అభివృద్ధి మొత్తం నేనే చేస్తా ఉండాను, ముందు 2009 నుంచి మళ్ళీ 14 వరకు ఉన్నాను, అప్పుడు నేనే చేసినాను, ఇప్పుడు కూడా నేనే చేస్తున్నాను. అభివృద్ధి అంటే అసలు ఇప్పుడున్న 11 ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కాదు, ముందు గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలు కూడా కాదు, ఎవరికైనా ఛాలెంజ్ చేస్తాను రండి, నేను చేసినంత అభివృద్ధి చేయలేదు అని అడిగినారు. మీరు ఎమ్మెల్యే గారికి మేము అడుగుతున్నాం, మీరు ఏ అభివృద్ధి చేసినారని మేము కూడా మీకు ఓపెన్ ఛాలెంజ్గా అడుగుతున్నాం. మీరు వచ్చి ఎక్కడైనా మేము కూడా సిద్ధం వచ్చి నిలబడుకునేదానికి. మీరు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంటారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిపొందారు, అప్పుడు మేమందరం కూడా కౌన్సిలర్సే, అప్పుడు కూడా సింహభాగం మున్సిపాలిటీ డబ్బులు, ఇది నోట్ చేసుకోండి, అప్పుడు కూడా సింహభాగం మున్సిపాలిటీ డబ్బులు ఖర్చు పెట్టింది. ఎప్పుడే కానీ ఏ మున్సిపాలిటీ కానీ ఏ కార్పొరేషన్లో కానీ మున్సిపల్ నిధులు విడుదల కావాలి, మున్సిపల్ నిధులు ఖర్చు పెట్టాలంటే దానికి చైర్పర్సన్ కౌన్సిలర్స్ దానికి వాళ్ళు మేము ఆమోదించినామని అజెండాలో పెట్టి ఆమోదిస్తేనే చేయాల్సి వస్తుంది. అంటే అవి మున్సిపల్ ఫండ్స్. కానీ ఆ మాట చెప్పేసినారు, ఇప్పుడు మళ్ళా నేను చేస్తున్నాను అంటున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీలో ఇప్పుడు వరకు శాంక్షన్ ఇచ్చిన డబ్బులు ఎన్ని అనేది మీరే చూసుకోండి, అది చైర్పర్సన్ గారికి క్లీన్గా తెలుస్తుంది. కాబట్టి మీరు ఎంత ఖర్చు పెట్టినారో మీకు తెలుస్తుంది. ఇంకో ప్రోటోకాల్ విషయానికి వస్తే మున్సిపాలిటీలో రూపాయి ఖర్చు పెట్టాలన్నా తీయాలన్నా కౌన్సిల్, సుప్రీం పవర్ ఇస్ ద కౌన్సిల్, కౌన్సిలర్స్ కి పవర్ ఉంటుంది. కౌన్సిలర్స్ ఇచ్చేసిన తర్వాత మీరు పోయి దానికి టెంకాయలు మాత్రం కొడుతున్నారు. ఆ టెంకాయలు కొట్టే విషయానికి వస్తే ముజీబ్ హుసేన్ గారు చైర్మన్ గా ఉండేటప్పుడు టౌన్ హాల్ దగ్గర ఒక కాలువ ఓపెనింగ్ ఉంటే కొలాయ్, వాటర్ కొలాయ్, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అది ఓపెన్ చేయాలని వస్తే ముజీబ్ హుసేన్ గారు నేను చైర్మన్, నేను లేనిది చేయకూడదు అంటే అది నిలబడిపోయింది. ఇప్పుడు అంటే ప్రోటోకాల్ అనేది ఎవరికైనా ఏ గవర్నమెంట్లో అయినా ఎంత ముఖ్యం అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన కొత్త కాదు, 2 సార్లు శాసనసభ్యులుగా అయినారు కాబట్టి ప్రోటోకాల్. ఆయన మున్సిపాలిటీకి ఎక్స్ అఫిషియో మెంబర్, మీరు బోర్డు పోయి బయట చూసుకోండి, ఫస్ట్ చైర్పర్సన్ పేరు, ఆ తర్వాత కౌన్సిలర్లు, ఆ తర్వాత కోఆప్షన్ మెంబర్లు, ఆ తర్వాత ఎక్స్ కోఆప్షియో మెంబర్ ఉంటుంది. కావాలంటే మీరు చూసుకోండి. అంటే మున్సిపాలిటీలో ఏదైనా చేసేటప్పుడు చైర్మన్ ఉండాలా, ఆ వార్డు కౌన్సిలర్ అక్కడ ఉండాలా. మీరు వాళ్ళను వదిలేసి ముందు శాంక్షన్ అయిన వర్కులకి మీరు టెంకాయలు కొట్టుకొని వెళ్ళిపోయి
చైర్మన్ ని కౌన్సిలర్లు వదిలేసినారు. నిజంగానే మా వాళ్ళు దద్దమ్మలే, మా కౌన్సిలర్స్ ఆయన చెప్పినట్టు నిజంగా దద్దమ్మలే. ఎందుకంటే ఏ విషయంలో పోయి అడ్డపడలేదు, వాళ్ళు నిలబెట్టలేదు. వాళ్ళు అదే మీకు ఇస్తున్న మర్యాద, ఒక ఎమ్మెల్యేగా మీకు ఇస్తున్న మర్యాద అదే. వాళ్ళకి చేతకాని తనం అనుకోవాలో లేకపోతే ఇంకేమనుకోవాలో తెలియదు, కానీ మా వాళ్ళందరూ కూడా అట్లా అని చేతులు కట్టుకొని కూర్చున్నారు. అది మా వాళ్ళ మంచితనం అనేసి ఇప్పుడు కూడా నేను దాన్ని చూపుతున్నా. రాక కాదు, మంచితనం వాళ్ళది. ఇంకా సిటిఎం రోడ్డు విషయానికి వస్తే, సిటిఎం రోడ్డుకు నేను ఫండ్స్ తెచ్చేసినాను, చెట్లు కొట్టేసినాను, నేనంతా వెడల్పు చేసినాను అన్నారు. సిటిఎం రోడ్డుని మీరు చెట్లు కొట్టేసినారు, వెడల్పు చేసేసినారు, జేసీబీలు పెట్టి అన్ని తోగేసినారు. పైప్ లైన్ కోసం అనేసి మున్సిపాలిటీవి ఎంత డబ్బులు ఇచ్చినారో చైర్మన్ చెప్పాలా. 6 లక్షలు ఇచ్చాను పైప్ లైన్ ఏంటంటే. ఆ రిపేర్లు కని చెప్పేసి 6 లక్షలు జనరల్ ఫండ్. ఇంకా మళ్ళీ దానికంతా ఎంత ఇచ్చినారో వీళ్ళే చూసుకోవాలా. అదొకటే మనం. మళ్ళా ఆ చెట్లు ఆడిపోయినాయో మనకు తెలీదు. చెట్లు ఏం నేను కొట్టేసిన ఇంటికి కట్లు నేనేమన్నా వాడతా అన్నానా అని కూడా ఆ రోజు నవ్వుతా, ఆ రోజు కూడా ఒకరోజు ప్రెస్ మీట్లు చెప్పినారు. చెట్లు ఇప్పుడు కొట్టేసి మనం పొయ్యిలకు పెట్టుకునే కాలం చాలా కాలం అయింది, గ్యాసులు వచ్చేసినాయి అందరికి, ఎవరు చెట్లు కొట్టేసి కట్లు పెట్టుకోవడం లేదు. చెట్లు కొట్టేస్తే ఏమేం చేయొచ్చు అనేది అందరికి తెలుసు. ఇది ఆ సిటిఎం రోడ్డు ఇంతవరకు వేయలేదు. ఇప్పుడు చెప్పినారు ఏపీఎండిసి ఫండ్స్ ఇచ్చినారు వచ్చేసినాయని. అది ఎక్కడొచ్చినాయో మాకు తెలియదు. ఏపీఎండిసి ఫండ్స్ వస్తే ఫస్ట్ రావాలి, కలెక్టర్ దగ్గరికి లెటర్ రావాలా. ఇంతవరకు వచ్చింది లేదు, దాఖలాలు లేవు. కానీ మీరైతే ప్రగల్భాల పల్లికి దాన్ని వచ్చేసినాయి అని చెప్పేసినారు. ఎక్కడొచ్చినాయి ఏమొచ్చినాయో తెలియదు. ఇంకా నా దగ్గర చేతులు కట్టుకున్న వాళ్ళు కూడా నా గురించి మాట్లాడతారు. అంటే చేతులు కట్టుకున్న వాళ్ళు అంటే మీరు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర టికెట్ తెచ్చుకునేటప్పుడు చేతులు కట్టుకునే తెచ్చుకునింది. చైర్ మీద కాలు వేసుకుని తెచ్చుకున్నారా? లేదే. ఇంకా పడిపడి కాళ్ళు కూడా ముక్కుతా అంటే చాలా మంది మేము చూసినాం. అది తెచ్చుకున్నారు. మీరు కాంగ్రెస్ అసలు నైతిక విలువలు మాట్లాడేటప్పుడు మనం ఏ పార్టీలో ఉన్నాం, ఏ పార్టీకి వచ్చినాం. మీరు మొన్న రీసెంట్ గా టికెట్ ఇస్తారంటే పోయింది తెలుగుదేశానికి. విలువల గురించి మీరు మాట్లాడకూడదు. అవకాశవాద రాజకీయాలు అంటారు దీన్ని, విలువలు అన్నారు. ఎందుకంటే ఏ పార్టీ గెలుపొందుతో ఆ పార్టీ పక్కన టికెట్లు తీసుకొని మన పార్టీని మలిచిపోయి విస్మరించి వెళ్ళిపోయాలను అవకాశవాద రాజకీయాలు అని అంటారు. నాకు తెలిసిన వర్డ్ అలాగే ఉండ్లా. కాంగ్రెస్ లో నిలబడి అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు టీడీపీలోకి పోయినారు, మంచిదే, పోయినారు, టికెట్ తెచ్చుకున్నారు, గెలిచినారు, దేవుడు మీకు సహకరించినాడు, ప్రజలు మిమ్మల్ని కోరుకున్నారు, దానికి ఎవరు తప్పులు పట్టలా. కానీ మీరు ప్రతిసారి తప్పులు పట్టే విధంగా మదనపల్లికి జిల్లా నేను తెచ్చినానని, అసెంబ్లీలో 0 అవర్స్ లో మాట్లాడితే జిల్లా తెచ్చినట్టు కాదు. జిల్లా తెచ్చేదానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిజంగా కష్టపడిన వాళ్ళు ఉండొచ్చు, నేను కాదనను. మీరు వచ్చిందే మొన్న, జిల్లా కావాలని అడిగింది ఎప్పుడు, జిల్లా వచ్చింది ఎప్పుడు అనేది మీరు తెలుసుకోవాలా. ఈ విషయం కూడా పలుమార్లు నేనే జిల్లా తెచ్చినా మీరు తేలేదు. 100 సార్లు చెప్తాం. టీడీపీ వాళ్ళు మాట్లాడినారు, అడిగినారు, చేసినారు వాళ్ళు, మీరు కాదు. 0 అవర్స్ లో మాత్రం మీరు మాట్లాడినారు అసెంబ్లీలో, అది మేము కళ్ళారా చూసినాం అంతే. ఇప్పుడు ప్రతిసారి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, నేను పొద్దున్నే 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రజలు ఉంటే నా ఆఫీస్లో నేను వాళ్ళకి అందరికీ కూడా మాట్లాడి చేస్తాండా, ఎన్ని పనులు చేస్తాండా మీరు వచ్చి చూడండి. అది నా వాల్యూ. అంటే గవర్నమెంట్ ఉండేటప్పుడు ఏ రాజకీయ నాయకుడి ఇంటి దగ్గర కూడా కుప్పలు ఉంటారు జనాలు. అది పెద్ద విషయం కాదు. ఏమీ లేనప్పుడు మీ ఇంటి ముందర
ఎంతమంది ఉన్నారు అనేది మీరు ఒకసారి గుర్తుంచుకోండి. ఏమీ లేనప్పుడు ఏ నాయకుడు ఇంటి ముందర జనాలు ఉంటాడో వాడే నాయకుడు అని నేను చెప్తా. అంతేగాని గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే పదవి తీసుకుంటే చేయనా పని చేయకపోయినా కూడా ఇళ్ల ముందర జనాలు అయితే వస్తానే ఉంటారు, ఇస్తానే ఉంటారు. ఇంకా ఆ రామసముద్రంకి రోడ్ వేసేసిన ఏదో వేసేసిన అంటే మొత్తం స్టేట్ కలిపి 912 కోట్లు రిలీజ్ అయింది. మొత్తం స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫండ్స్. దాంట్లో డివైడెడ్ బై 175 కాన్స్టిట్యున్సీలకు ఎంత వస్తుందో మీరే లెక్కేసుకోండి. దాదాపు అంటే ఒక 3 కోట్లు. అంటే ప్యాచ్ వర్క్ లేసేదానికి కూడా సరిపోదు. మళ్ళా నేను అన్ని చేసేసినాను అంటారు. ప్యాచ్ వర్క్ లేసేదానికి అది సరిపోదు. మొన్న నేను వేస్తాను అని చెప్తున్నారు. అది తప్పు. ఇంకా నిమ్మన్పల్లి రోడ్డు అంటారా, ఆ నిమ్మన్పల్లి రోడ్డు 2 years బ్యాక్ శాంక్షన్ అయింది. అది మా గవర్నమెంట్ లో శాంక్షన్ అయిన రోడ్డు. అది మా గవర్నమెంట్ లో శాంక్షన్ అయిన రోడ్డుకు దాని కాంట్రాక్టర్ ఎవరో చూడండి. మీరు R&B గారికి ఫోన్ చేసి మాట్లాడండి కావాలంటే, ప్రెస్ వాళ్ళు. ఎప్పుడు అది శాంక్షన్ అయింది, ఎవరు కాంట్రాక్టరు, ఎప్పుడు చేసినారు, ఏమి దాని సమాచారం అని అడిగింది. అంటే అందరు చేసినవన్నీ కూడా మీ అకౌంట్లోకి వేసుకొని నేను చేసేసిన అంటే కాదు కదా. టెంకాయ కొట్టేస్తే మీరు చేసేసినట్లు కాదు ఆ వర్కులు. మున్సిపాలిటీలో జరిగే ప్రతి ఒక్క రూపాయి కూడా మున్సిపల్ ఫండ్స్. బెంగళూరు బస్ స్టాండ్ లో నేను కాలువ వేసేసినాను. ఆ కాలువ సిగ్గులేదు వైస్ చైర్మన్ కి ఆక్యుపై చేసినాడు. ఆ కాలువ అంటే మీరు ఏమేసినారు కాలువ? ఆ కాలువ నీళ్ళంతా పైకి వదిలేసి ఉండే కాలువను తొగిస్తే అది గబ్బు పట్టిపోయా పైకి వచ్చేసి నీళ్లు. నేనే అడిగిన అదేమన్నా మంచినీళ్ళ కాలువనా, బహుదా తాగేదానికి వదిలినారా అని అడిగితే అప్పుడు దానికి పోయి మీరు మున్సిపాలిటీ డబ్బులు, అది కూడా ఏ డబ్బులు, మున్సిపాలిటీ డబ్బులతో ఇప్పుడు అదంతా కూడా రెడీ చేసినారు. రెడీ చేసి మీరు పోయి ఆడ నిలబడుకొని ఫోటోకు, నేను చెప్పినాను కదా మా కౌన్సిలర్ దద్దమ్మలని, ఇప్పుడు రెడీగా ఆడ నిలబడుకొని మీరు ఫోటో తీసుకొని నేను వేసేసినానంటే అది ఎట్లా? మీరు వేసేసినట్లా? అది ఇప్పుడు కూడా బెంగళూరు అది అడిగింది ఎవరు? ఖాజా అడిగినాడు. ఎన్నోసార్లు ఖాజా అర్జీ పెట్టుకున్నాడు. యాడ మీరు వేపించింటే బెంగళూరు బస్ స్టాండ్ లో రోడ్డు మీరు ఎప్పుడైనా మున్సిపాలిటీకి ఒక రిక్విజేషన్ పెట్టినారా? ఈ వర్క్ కావాలని చూపించండి, బహిరంగంగా చూపించండి. ఇప్పుడు మేము ఒప్పుకుంటాం. లేదే ఇప్పుడు కాలువ వేస్తున్నారు అక్కడ బెంగళూరు బస్ స్టాండ్ లో. ఆ కాలువని కూడా ఇర్ఫాన్ అడిగితే పెట్టించిన కాలువది. మీరు నేను వేస్తున్నాను అనేస్తే అది కరెక్ట్ కాదు. మీరు వేసింది అని ఎప్పుడు ఒప్పుకుంటామంటే ఎమ్మెల్యే గ్రాంట్స్ నుంచి మీరు ఏమైనా ఫండ్స్ ఖర్చు పెడితే మీరు వేసినట్టు, లేదా మీరు స్టేట్ గవర్నమెంట్ లో పోయి మీరు మాట్లాడతారో కొట్లాడతారో అడుక్కుంటారో మీ ఫండ్స్ అని మీరు తెచ్చి ఖర్చు పెడితే అది ఖర్చు పెట్టినట్టు. ఇప్పటికి కేవలం 912 కోట్లలో స్టేట్ కు మొత్తం ఇస్తే 3 కోట్లు మాత్రమే ప్యాచ్ వర్కులకు వచ్చింది. మీరు అభివృద్ధి చూడాలని మీకు అంత భ్రమ ఉంటే రాండి, చూపిస్తాం. జగనన్న కాలనీలోకి ఎంత అభివృద్ధి చెందిందో మేము చూపిస్తాం. ఎంత మాత్రము అభివృద్ధి అయినాయి, ఎన్ని ఇండ్లు కట్టినాం, ఎన్ని రోడ్లు వేసినాం, ఎన్ని లైట్లు వేసినాం, ఎంత వాటర్ ఫెసిలిటీ కల్పించినామో మేము బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నాం. ఎక్కడికైనా సరే మేము సిద్ధం, రాండి. మీరంటే అందరి మీద అభియోగాలు వేస్తున్నారు. వాళ్ళు ఇది కొట్టేసినారు, అది సంపాదించేసినారు, ఇది సంపాదించేసినారు, నా దగ్గర చిట్టా ఉంది, నేను విప్పేస్తానని. విప్పేయండి. ఇప్పుడు మీరు ఒక్క చేరు 6 చేతులుగా మీరు సంపాదిస్తా అన్నారు, మేం కాదు. ఒక్క చేరుకు 6 చేతులు ఉన్నాయి, సంపాదిస్తా అన్నారు. బ్రాందీ షాపుల్లో షేర్లు తీసుకున్నారు, తెలీదా? మళ్ళా ఇప్పటికిప్పుడు మీరు ఇవే కాకోకుండా మీరు ఇంతవరకు ఎంపీ గారికి కూడా మాట్లాడినారు. అసలు కబ్జాలు చేసినారంటే కబ్జాలు చేసిన మీ వెనకాల వాళ్ళు చేసినారు. ఎంతమంది కబ్జాలు చేసినారు మేము చెప్తాం. ఇప్పుడు బెంగళూరు బస్ స్టాండ్, చిత్తూరు బస్ స్టాండ్ లో
ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ పక్కలో నాగమణి ఆ పాప మీ అనుచరు రాలే కదా, చిన్న రూమ్ వేసుకుంది. అది శాంక్షన్ చేసినారా కౌన్సిలర్స్ ఏమన్నా? కాలువలో లేదే. మళ్ళీ అది కట్టేసి రెంట్కి ఇచ్చేసి రెంట్ ఎవరికి పోతుంది? మున్సిపాలిటీకి పోతుందా? లేదే. దాన్ని కబ్జా అనేది. శేషమహల్ దగ్గర కూడా మీ అనుచరులే ఇప్పుడు ఒకటి కబ్జా చేసి అది 3/4 కుంట ఉంటే 1.5 కుంటగా ఆక్యుపై చేసేసి రోడ్డు వేపించేసి దానికి ఫెన్సింగ్ వేసి పెట్టేసినారు. అది కబ్జా. రాండి నేను చూపిస్తా కావాలంటే. ఎవరెవరు ఎంతమంది ఎన్నెన్ని కబ్జాలు చేసినారు అనేది మేము కూడా ఇప్పుతాం. చిట్టారు మాకు తెలుదా? మేము ఆ బడిలోనే కదా చదువుకొని ఉండేది. మీరు చేసేది రాజకీయము, మేము చేసేది ఇంకోటియా? మేము కూడా రాజకీయాలే చేస్తా ఉండేది. మీరు మాత్రం చెప్పుకుంటా వెళ్ళిపోతే కబ్జాలు అనేది దానిలకు. అసలు అందరూ కూడా ఈరోజు నవ్వుకుంటా అంటారు. మీరు మాట్లాడి మన కాళ్ళు మనం ముక్కొని మనం 100 ఏళ్ళు ఆవిసి అడుక్కుంటే రాదు. అది బయట వాళ్ళు చెప్పాలా. ఇంకా ఎంపీ గారు ఏం చేయలేదంటే 3 సార్లు గెలిచినారు అంటే ఎంపీ గారు ఏం చేయలేదు నేను చెప్తా. మెడికల్ కాలేజు ఎవరు తెచ్చింది? 450 కోట్లు. దానికి ల్యాండ్ ఎంత? 96 ఎకరాలు అక్విజేషన్ చేసి ఇంకా 6 ఎకరాలు వచ్చేసిందిను. అది కేంద్ర విశ్వవిద్యాలయానికి 6 ఎకరాలు ఇచ్చినారు. మళ్ళా అది గాక బీటీ కళాశాల యూనివర్సిటీ అని చెప్పారు. హాస్పిటల్, మన ఏరియా హాస్పిటల్కి కరోనా అప్పుడు గ్యాస్ ప్లాంట్ ఇచ్చింది ఎవరు? ఆక్సిజన్ ప్లాంట్ ఇచ్చింది ఎవరు? ఆయన ఫండ్స్ లో కాదా? షాదీ మహల్కి 20 కోట్లు ఇచ్చింది ఎవరు? 20 లక్షలు ఇచ్చింది ఎవరు? ఎంపీ కాదా? మళ్ళీ వచ్చి ఈ లాయర్స్ అసోసియేషన్ కి ఇచ్చింది 20 లక్షలు ఎవరు? ఎంపీ గ్రాంట్ కాదా? నేషనల్ హైవే ఎక్కడి నుంచి? మోల్కల్ చెరువు నుంచి మదనపల్లి వరకు ఎవరు తెచ్చినారు? తిరుపతి టు మదనపల్లి ఎవరు తెచ్చినారు? మీరు తెచ్చినారా? లేదు కదా. ఎంపీ గారే. సెంట్రల్ వేవే ఎంపీ గారు తెచ్చిందే కదా. మనం చెప్పేస్తా పోతే కాదు కదా. అన్ని తెచ్చిండేటివి ఎంపీ గారు కళ్ళకు కనిపిస్తున్నాయి. మీరు తెచ్చింది ఆడ కళ్ళకు కనిపిస్తా ఉన్నాయో చూపించండి ఈరోజు. ఈరోజు అసలు మీరు వచ్చి మా గురించి చెప్తారు. మీరు ఎందుకు కొట్లాడుకున్నారు? అట్లయితే మీరే తెలుగుదేశం మీరు కొట్లాడుకొని మీరు రోడ్లకు ఎక్కి మీరు కబ్జాలు చేసినారని మీరే మాట్లాడుకున్నారు. మళ్ళీ మీరు కబ్జాలు చేసిండేది అదంతా ఏమే ట్రయల్ గా తీసుకునిందా? అన్ని ఇట్లా చెప్పుకుంటా పోతే ఊరికే చెప్పేసేది, ఏదో ఒకటి చెప్పేసేది, ఆయన చేసుకుంటా పోయేది. ఆయనకు ఎమ్మెల్యే గారికి మేము ఇప్పుడు కూడా చెప్తాన్నాం, ఆయన పని ఆయన చేసుకుంటా అంటారు. మేమెవ్వరూ కల్పించుకోలే. మా పనులు మేము చేసుకుంటా అన్నాం. మున్సిపాలిటీలో కూడా మీరు చెప్పిన దానికి అడిగిన దానికి జవాబు చెప్పాలే గాని ఈడు చేసేసినారు ఆడు చేసేసినారు అని చెప్పినారు. జగనన్న పరదాలు వేసుకొని సిద్ధం సభకు వచ్చినాడంట. అవును, మళ్ళా పాపం భయం కదా. ఈడ రాజుల ఫ్యామిలీ ఉండేది. వాళ్ళ నాన్న ఒక రాజుగారు పేరు కూడా, ఈయన ఒక షాజహాన్ బాషా రాజు. వాళ్ళ ఇంట్లో అందరు రాజులేలేండి. అట్లా రాజుల పేర్లు ఉన్నాయని జగనన్నకు భయం. పాపం పరదాలు వేసుకొని రాజులు ఉండారు, ఎక్కడ నన్ను నరికేస్తారు అని పరదాలు వేసుకొని వచ్చినాడు. ఏం మాట్లాడుతూ ఉన్నారయ్యా మీరు? పరదాలు వేసుకొని జగనన్న ఎందుకు వస్తాడు? పాదయాత్రలో అన్ని వేల కిలోమీటర్లు ఏకదాటిగా కాలి నడకన నడిచిన జగనన్న ఎక్కడ? మీరు చెప్పే మాటలు ఎక్కడ? అప్పుడు భయపడేవాడైతే అప్పుడు రోడ్లంబడి నడిచాడు కదా. ఇవన్నీ కూడా కల్లిబుల్లి మాటలు చెప్పేసి నేను బెంగళూరు బస్ స్టాండ్ లో చెప్పేసిన ఇవన్నీ చెప్పినానంటే ఇట్లా కథలు, కాకెమ్మ కథలు అన్నీ కూడా చాలా విని విసిగిపోయినాము.
మీ ఎమ్మెల్యేలు 2 ఉన్నారు, వాళ్ళు ఏం అభివృద్ధి చేయలేదు అంటే మేము ఒక మాట సూటికి చెప్తాం, మీ ఫ్యామిలీ నుంచినే ఇప్పుడు వరకు 12 ఏళ్ళు మీరే రాజ్యం వెళ్ళిండేది, మేం కాదు కదా. మీరే మీ ఇంట్లోనే 12 ఏళ్ళు, మళ్ళీ మీరు వాటికి మా మీద ఎందుకు చెప్తారు? మీకు అవుతుందో కాదో అది మేం చూడలా, మేం చెప్పలా, మీరందరూ మా మీద చెప్పుకుంటా పొద్దుకు మా మీద ఎత్తి చూపుకుంటా అంటారు. మీరు చెప్పేటప్పుడు మళ్ళా మీకు కాదు కదా, మీకు నవాజ్ భాష అంటే కాదు కదా, మళ్ళీ పేరెత్తి చెప్పండి చెప్తారేమో, మళ్ళీ చెప్పరు, పేరెత్తి చెప్పరు. ఆ ఫ్యామిలీ అండర్స్టాండింగ్స్ ఇంకోటో మీరు చెప్పుకోరు. సరే మీ మీ ఆదలు మీకు ఉంటాయి, కానీ మావి మాత్రం చెప్పేటప్పుడు మాత్రము ఇది చెప్పినారు అది చెప్పినారు ఇది చెప్పినారని చెప్పుకుంటా అంటారు. ఇవన్నీ మానేసి ఏదో ఎమ్మెల్యే 2సారి దేవుడు మీకు ఇచ్చినారు, ఆ దేవుడు ఇచ్చిన దానికి నిలబెట్టుకొని ఎమ్మెల్యేగా మదనపల్లికి అభివృద్ధి చేసే దాంట్లో ఉండండి. ఛాలెంజ్కి అయితే గాన మేము ఎప్పుడు ఏ క్షణమైనా మేము రెడీగా ఉన్నాం. ఏ బస్ స్టాండ్ అయినా ఏ వీధైనా మేము రెడీగా ఇప్పుడే ఉండాము. మీరు వచ్చి మీరు నిరూపిస్తారంటే మేమందరం కూడా వచ్చి కూర్చుంటాం, ఓపెన్ మాట్లాడుకుందాం, ఏమేమి ఎవరు చేసినారో కూడా చెప్పుకుందాం. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఆడ 100 అడుగుల రోడ్డు అని, యాడా టిప్పు కాంప్లెక్స్ ముందర, మళ్ళీ 80 అడుగుల్లో మీరు ఇప్పుడు ఎందుకు కాల వేస్తున్నారు? రేపోదు అది. సిఆర్ లో కూడా అది మాస్టర్ ప్లాన్ చూసి మాస్టర్ ప్లాన్ లో ఎంతవరకు రోడ్డు ఉందో మినహాయించి ఏంటి అని వీళ్ళు చెప్తే రెజల్యూషన్ చేస్తే కౌన్సిల్, మళ్ళీ దానికి శాంక్షన్ తెచ్చినారే, మీరు దాన్ని ఎట్లా తెచ్చినారు? ఇప్పుడు కలెక్టర్ ఇచ్చేసినారా? చూపించండి, కలెక్టర్ ఇచ్చింటే రేపు ప్రజా ధనం దుర్వినియోగం కావచ్చా? అది కలెక్టర్ కి ఇప్పుడు కలెక్టర్ వీరి రిజర్వేషన్ క్యాన్సిల్ చేసి ఇచ్చినారేమో, అది చూపించండి బహిరంగంగా. 80 అడుగుల్లో వేసేస్తున్నారు, రేపు 100 అడుగులు వేస్తే అది నష్టం ఎవరికి? మదనపల్లికి నష్టం, అది మదనపల్లి ప్రజలకు నష్టం. అది మీకు అవసరం కోసము, అది కూడా మున్సిపాలిటీ డబ్బులే, 1,20,00,000 34 జనరల్ ఫండ్ 1,34,00,000 అది శాంక్షన్ చేసినారు. మళ్ళీ అది మాస్టర్ ప్లాన్ లో ఆడి వరకు రోడ్డు పోతాంది, అది మినహాయించండి అంటే మినహాయించకుండా మీరు ఇప్పుడు కావాల్సిగా వేస్తా అన్నారు. అదేనా వేయడం అంటే? ఇవన్నీ కూడా చెప్పుకుంటా పోతే ఈ రోజు అంతా కూడా సరిపోతుంది. నేను చెప్పింది కరెక్ట్, అది 1 seat 6 hands.